ఓం నమ శివాయ. కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామినుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామినుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఎడ్లు ఉండెను. పూర్వజన్మమును నిట్టి పాపములను చేసి ఉండెను. ఇప్పటి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసినదిగా ప్రార్థించాడు. అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్టు పలికెను. ఓ జనక మహారాజా, అజామినుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజుకు అప్పజెప్పిరి. ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామినుని తీసుకుని వచ్చినకు వెళ్ళగా అతడుకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామినుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేసినది ఏమీ లేక విచారించుచు ఇచ్చటకు తిరిగి వచ్చినాము స్వామి అని భయంకంపితులయ్యే విన్నవించుకున్నారు యమధర్మరాజు. అవురా, ఎంత పని జరిగను అని యమధర్మరాజు గంభీరంగా పలుకుతూ, ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే, దీనికి బలమైన కారణమై ఏదైనా ఉండి ఉండవచ్చు అని యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజరాముని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని, ఓహో అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని పలుకుట చేత వైకుంఠవాసులు వచ్చి నామస్మరణ చేసిన కారణంగా వైకుంఠమునకు తీసుకుని పోయిరా అని యమధర్మరాజు పలికిరి. అందులకు గాను తెలియజేయగా తెలిసి గాని తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తము కలుగునని గనుక అజనామినులకు వైకుంఠ ప్రాప్తము కలిగను కదా అని అనుకుని అజనామినుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయమున యందు అర్చకుడుగా ఉండెను. అతను తన అపురూపమైనటువంటి అందం చేత, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విస్తూ ఈ శివారాధన సరిగా చెయ్యక శివాలయము యొక్క ధనముతో అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసముల చేత వెచ్చలవిడిగా తిరుగుతుండేవాడు పూర్వజన్మలో అజనామినుడు. ఒకానొకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములను ఉంచి గర్విష్ఠుడై నిద్రించడం కూడా సాగించాడు పూర్వజన్మలో అజనామినుడు. ఇతను ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము నుండి ఆమె కూడా అందమైనది అగుటచే చేయున్నది ఏమీ లేక ఆమె భర్తను చూసినట్లు భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం, కూరగాయలు, నేటితో నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి ఆ పేద బ్రాహ్మణుని యొక్క భర్త ఇంటికి చేరగా, నాకు ఈ రోజున ఆకలి చాలా మిక్కుటముగా ఉన్నది, దయచేసి త్వరగా నాకు వంట చేసి నాకు భోజనం వడ్డించండి అని చెప్పగా ఆమె నిర్లక్ష్యం చేసి అని భార్యతో అనను. అందుకు ఆమె చేదరించుకునుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కునుటకు కనీసం నీళ్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అతని వంక కన్నెత్తైనా చూడలేదు. చులకన చేసి చూసి భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధాను. అంత ఆమె భర్త చేతి నుంచి కర్రను లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసింది. అంటే బ్రహ్మగయ్యాలిగా అప్పుడు కూడా ఉండిందేమో స్వామి. ప్రస్తుత కాలంలో కూడా చాలామంది ఉన్నారు. వాస్తవమే, అప్పుడప్పుడు మనం వాట్సాప్ల ద్వారా, మాధ్యమాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి బ్రహ్మరాక్షసులు ఆనాడు ఉన్నారు. ఆనాడు బ్రహ్మరాక్షసులుగా స్త్రీలు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. అమ్మ తల్లి, అందరూ కాదు, కొంతమంది మాత్రమే. భర్త ఇంటి నుండి వెడలిపోయేది కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, మీవి రాత్రి నాతో రతి క్రీడను సలుపుటకు రమ్మని కోరాను. ఆ చాకలి, తల్లి, నువ్వు బ్రాహ్మణపతివి, నేను నీచ కులస్తుడును, చాకలి వాడిని, మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేను ఎట్టి పాపము పని చెయ్యజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను చాకలివాడు. ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చనకు కడకేగి తన
కామవాంఛ తీర్థమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేను ఎంతటి పాపమునకు ఒడిగట్టితిని, అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైనటువంటి కామవాంఛలకు నేను లోనై మహా అపరాధము చేసి తిని అని ప్రశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ ఒక కూలివారిని పిలిపించి తన కొంత ధనమిచ్చి తన భర్తకు వెతికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించను. అప్పటి నుండి మంచి నడవడికతో అవలంబించి భర్త అనురాగమునకు పాత్రులయ్యను ఆ పేద బ్రాహ్మణురాలు. కొంతకాలమునకు శివార్చనకు దేదియు వ్యాధి సంక్రమించి దినదినము క్షమించుతూ మరణించెను. అతడు రౌరవాది నరక కోపములను బడి నానా బాధలు పొంది మరణ నరక జన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసిన తర్వాత ఆ దేవతా దర్శనము చేసినటువంటి పుణ్య ఫలితము చేత నేడు జన్మములో పాపములను నశించుట చేత అజనామిరుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసరాల కాలమున ఎందు తెలుసో తెలియకనో నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు వెళ్ళను అని యమధర్మరాజు చెప్పసాగను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిక కూడా రోగగ్రస్తులై చనిపోయాను. అనేక యమద యాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించి ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని ఆ జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడు శిశువును తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుతూ పిల్ల ఏడుపును విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంటిని దాసికిచ్చి పోషించమని ఆ బాలికనే అజనామిరుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమందియు విని నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలుగురని యమధర్మరాజే విన్నవించుతూ ఉన్నారు. కావున కార్తీక మాస మండలి వ్రతములు, నోములు, ఉపవాసములు, చిన్నపాటి పూజ, అర్చన, హోమములు, అభిషేకములు వారి వారి స్థాయికి తగ్గట్టు భగవంతుని యొక్క నామకీర్తనల గురించి, గుణగానముల గురించి కానీ, లీలలను గురించి కానీ శ్రవణము చేయుట వలన కూడా అపూర్వమైనటువంటి మీకు పుణ్యం కలుగుతుందని పరోక్షంగా చెప్పకనే యమధర్మరాజు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాన కార్తీక మాసమునందు శ్రవణములు చేసిన వారు ఇహపర సౌఖ్యములను పొందగలుగుతురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మాత్యమందలి 10వ అధ్యాయమునకు పరిసమాప్తం. నేను మీ శ్రేయోభిలాషి దాసరాజు సతీష్ కుమార్, వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సుపరిచితుడిని. దయచేసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ నమః.